సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. మీరు జాబులు చేయకపోతే మెయింటెనెన్స్ నుంచి తప్పించుకోవడం కుదరదు. టూ 2023లో కొంచెం ఫీవర్గా ఉంది, పన్ను నొప్పి అందని తీసుకెళ్ళారు. అప్పటి నుండి ఇంకా మా మీద 498 కేసు ఇప్పుడు పెట్టి మా సిస్టర్ మీద కూడా పెట్టేశారు. అప్పుడు మీ మ్యారేజ్ టైంకి అమ్మాయి శాలరీ ఎంత? ఇప్పుడు మా మ్యారేజ్ టైంలో 50-60 అట్లుంది. మీ ఇన్కమ్ ఎంత? నాది 6 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో 3 ఇయర్స్ విడిపోయారు, 3 ఇయర్స్లో 2 పిల్లల్ని కన్నారు. ఆ అమ్మాయి ఫైనాన్సే ఇక్కడ పెద్ద ఇష్యూ, నీ జాబే ఇక్కడ పెద్ద ఇష్యూ. సిస్టర్ మ్యారేజ్ అంతా మేమే చూసుకుంటామని చెప్పాము, అంత రాయించుకున్నాం. చూడడానికి వెళ్తే మా పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళ సిస్టర్ వచ్చి నువ్వు ఎందుకురా ఇడికి వస్తున్నావు అట్లా ఇట్లా అరిగరిగా మాట్లాడు. పెళ్లి చేసి నుంచి మీకే వస్తుంది కదా, 5 లక్షల కంటే ఎక్కువ ఇవ్వ, మీ ఇష్టం చేసుకొని లేకపోవాలి. అసలు మీ అబ్బాయితో ఎందుకు కలిసి ఉండాలి ఆ అమ్మాయి? భర్త సంపాదిస్తే భార్య చేసే పనులు, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం, మీరు చేస్తున్న పని అది. భర్త చేస్తే యాక్సెప్ట్ చేసే సొసైటీలో మనం లేం. భర్తను తక్కువగా చేసి చూస్తాం. నమస్తే సార్. ఏంటి సార్ ప్రాబ్లం, దేనికి సంబంధించి? అయితే మాది ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడుస్తుంది. ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్. మ్యారేజ్ ఎప్పుడైంది? 2018 ఆగస్ట్ మేడం. ఆగస్ట్ లో. ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాప. ఎప్పుడు పుట్టారు వాళ్ళు? 2019 ఆగస్ట్ లో బాబు పుట్టారు. ఓకే. 21 లో పాప పాప పుట్టింది. పుట్టారు. వాళ్ళ అరేంజ్డ్ father మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. వాళ్ళ ఫాదర్ జాబ్ ఈమెకు వచ్చింది. ఎప్పుడు? అది 2009 లో. సో అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్. మీరేం చేస్తారు? కాంట్రాక్ట్ సూపర్వైజర్. సో కాంట్రాక్ట్ అంటే నచ్చే చేసుకుందిగా. అంతా బాగానే ఉండే మేము. అప్పుడు మీ మ్యారేజ్ టైం కి అమ్మాయి శాలరీ ఎంత, మీ ఇన్కమ్ ఎంత? నాది 20 ఉమ్. అట్లుంది. అప్పుడు మాది తనకి? ఓన్ హౌస్ మేడం. వాళ్ళు లేదు మేడం. శాలరీ ఎంత ఉంటుంది తనకి? అది అప్పుడు మా మ్యారేజ్ టైంలో 50-60 అట్లుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు grade one అనుకున్నారా శాలరీ నాకు ఇవ్వాలి, మనం ఇద్దరం కలిపి ఇల్లు కొనుక్కుందాం, ఇట్లా ప్రాపర్టీలు మాది కొనుక్కుందాం? ఓన్ హౌస్ మేడం. ఓన్ హౌస్ మీ అమ్మా నాన్న సంపాదించింది, ఉమ్. నువ్వైతే నేను సంపాదించలే. అట్లా ఏమనలేదు. మరి తన శాలరీ ఏం చేద్దామని? మేము తను దాచుకోవడం? గాంధీ ఆమె సపరేట్ గా పెట్టాము. ఆవిడది ఆవిడే. మొత్తం 5 lakhs చిట్టి వేసాం. ఉమ్. మొత్తం ఆమె సపరేట్ పెట్టి మళ్ళీ 10 lakhs పెట్టి ఆమె సపరేట్ గా పెట్టాం. ఓకే. అందులో నుంచి ఏం చేయలేదు. ఇప్పుడు అట్లా ఆమెకి అట్లాగే ఉన్నది. మళ్ళీ మా బాబు పుట్టినప్పుడు మేమే చూపించాం మొత్తం. ఓకే. ఫస్ట్ టైం వాళ్ళు చూపించాలి, కానీ మొత్తం మేమే చూపించాం. రైల్వే హాస్పిటల్ ఉంటుంది కదా మాకు, ఉమ్. రైల్వేలో చూపిస్తే మాకు ప్రైవేట్ లో చూపించాలని గొడవ పెట్టుకున్నారు. సరే అని రైల్వేలో చూపించాను, ప్రైవేట్ లో చూపించాను. రైల్వేలో ఎందుకంటే ఇప్పుడు ఆమెకు మెటర్నల్ లీవ్ ఇయ్యారు. ఆ. మెటర్నల్ లీవ్ ఇయర్ మళ్ళీ రైల్వేలో పోయి చూపించాను. సరే మళ్ళీ పాప పుట్టినప్పుడు అట్లాగే అంటే మళ్ళీ మా పాప అంటే ఆ ఎక్స్పెన్సెస్ అన్ని రియంబర్స్ అయినాయా లేకపోతే లేదు, రికవరీ ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. పాప పుట్టినప్పుడు ఏంటంటే మా పాపకు ఇక్కడ అంతలాగా వచ్చింది. సర్జరీ చేసినప్పుడు కూడా మొత్తం మేమే తిరిగాం టీమ్స్ కి, రైల్వే నుండి. అప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు సిస్టర్ ఉంది, ఎవ్వరు రాలేరు. మొత్తం నేనే తిరిగి చేయించాను, సర్జరీ చేయించాను. ఆ పాప పుట్టినప్పుడు ఎవరు రాలేదు, పాప పుట్టినప్పుడు ఎవరు రాలేదు. సిస్టర్ మ్యారేజ్ అంతా మేమే చూసుకుంటామని చెప్పాము, అంత రాయించుకున్నాం. పెళ్ళయ్యే వరకు అంతా మేము చూసుకున్నాం. వాళ్ళిద్దరు సిస్టర్స్, తను ఒక ఇద్దరు sister. సిస్టర్, ఇద్దరు. పెద్దామని మీరు చేసుకున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ Arranged marriage. ఓకే. సరే సరే, ఎంతవరకు బాగానే ఉంది. అమ్మాయి అత్తమామలతో అడ్జస్ట్ అయ్యి ఉంది, ఉన్నంతలో ఇంటి మ్యారేజ్ పనులు. చేసుకోదంట ఎవరు మీ వాళ్ళ సిస్టర్. మ్యారేజ్ చేసుకోకుండా ఎంత ఇప్పుడు వయసు ఎంత ఆవిడకి? 35 అట్లా ఉంటుంది. 35? ఓకే. అక్క పెళ్లి చేసుకుంది, చెల్లి చేసుకోవడానికి ఏంటి? ఆమె ఏంటో ఆవిడ ఏమైనా జాబ్ చేస్తుందా? ఏం చేయదు. ఏం చేయదు. ఏం చేయదు. ఇక ఇక్కడ నుంచి 2023లో కొంచెం ఫీవర్గా ఉంది, పన్ను నొప్పి అందని తీసుకెళ్ళింది. ఎవరు మీ వైఫ్ ని? మా వైఫ్ ని తీసుకెళ్ళింది. అసలు అప్పటిదాకా మీ ఇంట్లో ఏం గొడవలు లేవా? మీ వైఫ్ కి మీకు ఉండే. సూపర్ గా 2018 బాగానే నుంచి ఉంది. 23 వరకు బాగున్నట్లే బాగానే లెక్క. నేనే ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేవాడిని, రైలు నేనే Okay. ఆఫీస్ నుంచి తీసుకొచ్చేవాడిని. అంటే వాళ్ళకి ఏమన్నా కుళ్ళ, మా అమ్మాయి 70,000 సంపాదిస్తుంది, 60,000 అదే సంపాదిస్తుంది, ఇది అంటది. తీసుకెళ్లే అల్లుడికి పెడుతుంది, మేము సిస్టర్ అంత నువ్వు వాళ్ళకి పెడుతున్నావు. ఆవిడేం పెట్టట్లేదు, దాచుకుంటున్నారు కదా డబ్బులు. అందులో కూడా 5,000 10,000 వాళ్ళకే ఇస్తుంది. ఉమ్. వాళ్ళకే ఇస్తున్నావు, అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నావు వాళ్ళ సిస్టర్. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి శాలరీ ఇక్కడ నడుస్తుంది అనుకుందాం. మరి మీ అత్తగారు మీ మరదలు ఎలా బతుకుతారు? వాళ్ళ ఇన్కమ్ ఏంటి? వాళ్ళు 20,000-25,000 పెన్షన్ వస్తున్నాను వాళ్ళ మదర్. వాళ్ళ అమ్మగారికి. వాళ్ళ అమ్మగారికి. ఇంకా
మరి ఆ అమ్మాయి పెళ్లి చేయాలంటే మీరు చేస్తాం అన్నారు. చేస్తామండి. ఉన్నంతలో మీ వాళ్ళ అక్క బాధ్యత కూడా తీసుకుంటాం. సంఘం పెద్ద మనుషులు అన్నప్పుడు రాయించుకున్నాం అంతా. ఆ. మ్యారేజ్ అంతా ఫంక్షన్ హాల్ భోజనాలు అక్క ఖర్చు బావ అంతా చూడాలి అనేది. అంతా రాయించుకున్నాం. సరే చేస్తామని చెప్పాము. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏం లేవు. ఏమీ లేవు. ఏవి లేవు. ఆయన చనిపోయినాక డెత్ బెనిఫిట్స్ ఏమన్నా వచ్చినాయా? అది మాకు తెలియదు. తెలియదు. ఆ టాపిక్ అది ఇప్పుడు ముందు విషయం అంత కాబట్టి నాకు తెలియదు. ఎప్పుడైతే వెళ్ళిందో అప్పటి నుండి ఇంకా మా మీద 498 కేసు ఇప్పుడు పెట్టి మా సిస్టర్ మీద కూడా పెట్టేశారు. మా sister- 2023లో పన్ను నొప్పని అమ్మగారి అవును. ఇంటికి వెళ్ళిన ఆవిడ సడన్ గా లీగల్ ప్రాసెస్ లోకి వెళ్ళాలి అని ఎందుకు అనుకుంది? పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? వాళ్ళ దగ్గర ఉన్నారు. అప్పటి వెళ్ళేటప్పుడు నుండి మా తీసుకెళ్ళి- దగ్గర 23లో ఒక స్కూల్ వేసారు. 24 ఇట్లా 4 స్కూల్స్ మార్చారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్కూల్స్ మార్చుకుంటూ వెళ్తే పిల్లలు ఎలా చదువుతారో ఏంటో అర్థం. వాళ్ళ మదర్కి తెలియాలి, వాళ్ళ సిస్టర్ తెలియాలి. ఉమ్, భాష్యం స్కూల్ ఒకటి వేసారు, విద్యావిహార్ స్కూల్ ఒకటి వేసారు. మా దగ్గర లిటిల్ బర్డ్ స్కూల్లో చదువుతుంది. ఉమ్, అక్కడ నుండి ఇయర్ స్కూల్ చేంజ్ చేస్తుంటూ వెళ్తాం. ఓకే. అట్లా నేను స్కూల్ దానికి వెళ్తే మా పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళ సిస్టర్ వచ్చి నువ్వు ఎందుకురా ఇడికి వస్తున్నావు అట్లా ఇట్లా వరిగరుగా మాట్లాడుతున్నా. నా పిల్లలు చూడడానికి వెళ్తే మా ఇంట్లో ఉన్నప్పుడు టైంకి తింటారు, స్నాక్స్ తింటారు టైంకి. వాళ్ళ దగ్గర ఏం లేదు. ఈమె ఆఫీస్కి వెళ్ళిపోతే వాళ్ళు ఏం పెట్టట్లేరు. ఏదో ఈమె వచ్చింది వాళ్ళు పిల్లల్ని కూడా కనీసం స్కూల్కి వెళ్తే బ్యాగులు కూడా పట్టుకోవట్లేదు, వాళ్ళకే వేసేస్తున్నారు. చిన్నపిల్లలు నర్సరీ, ఎల్కేజీ అన్నప్పుడు బ్యాగ్స్ పట్టుకోవాలి, వాళ్ళకే వేసేస్తున్నాం. వాళ్ళకే బాస్కెట్ వాళ్ళే పట్టుకుంటున్నారు. 3 years 2023లో అమ్మాయి వెళ్ళిపోయింది అక్కడికి. పెద్ద మనుషులు పంచాయతీలు కానీ ఏమి అయ్యాయి. జరగలేదు. మేము పెద్ద మనుషుల దగ్గరికి రాము, ఎక్కడ రామన్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో అంత సడన్ గా అమ్మాయి వెక్స్ అయిపోవడానికి రీజన్ వీళ్ళ ఏంటి? సిస్టర్ వీళ్ళ మదర్ ఇట్లా ఇప్పుడు బేసిక్ నేనే ఫస్ట్ అడిగా ఆ అమ్మాయి శాలరీ పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు ఏమీ లేవు. లేవు. మీ అత్తగారికి వచ్చేది పెన్షన్ మాత్రమే. పెన్షన్ మాట. ఇలాంటి ఒక జాబు పెద్ద కూతురికి ఇస్తున్నప్పుడు ఫర్దర్ గా మాట్లాడుకుంటారు ఏదన్నా కానీ. ఏంటి ఫర్దర్ గా? ఇంకో పిల్ల ఉంది, ఆ పిల్ల పెళ్లి బాధ్యతలు మరి నువ్వే తీసుకోవాలి తల్లి, ఆ అమ్మాయికి ఎంత గోల్డ్ పెట్టాలి, ఆస్తులు లేవు కాబట్టి, లేదా ఏదైనా ప్రాపర్టీ కొని ఇవ్వాలి, ఇలా బేసిక్ గా మాట్లాడతారు. ఈ అమ్మాయి లైఫ్ సెట్ అయిపోయినట్లు లెక్క ఇక్కడ ఈ జాబ్ తీసుకోవడం వల్ల. అప్పుడు కొన్ని బాధ్యతలు అనేవి కామన్ గా ఎక్కువగానే ఉంటాయి. ఆ అమ్మాయికి వచ్చిన 60,000 శాలరీ మనకే కాదు, అమ్మాయికి కాదు. దాంట్లో కనీసం 10 to 20% అనేది వాళ్ళ అమ్మకి షేర్ చేయాల్సిన బాధ్యత అమ్మాయికి ఉంటుంది. వాళ్ళ అమ్మకి పెన్షన్ వస్తుంది కదా మేడం, అవే తింటాం ఎక్కువ అనే హక్కు మనకు లేదు. ఉంచుకుంటుందో, చిన్న కూతురికి ఇచ్చుకుంటుందో, చింపుకుంటుందో ఆవిడ ఇష్టం. అయినా ఇప్పుడు ఆవిడ అడగట్ల. మీరు 5,000 ఎంతో పంపిస్తుంది మీ పంపిస్తాం. వైఫ్ ఉన్నంతలో. పంపిస్తాం. ఇదంతా బాగానే ఉన్నప్పుడు సడన్ గా భర్త మీద, ఇంట్లో అత్తమామల మీద, ఆడపడుచుల మీద కేసులు వేయాల్సినంత అదే రిక్వైర్మెంట్ నాకు వద్దితను అనే అంత ఏం జరిగింది? మాలో అయితే ఏం ఆవిడకేం పిచ్చి జరగలేదు. కాదు కదా సడన్ గా. మాలో అయితే ఏం జరగలేదు. అంటే సరే పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ జరుగుతాయి కదా, కౌన్సిలింగ్ అక్కడ అక్కడ నుండి ఏమంటుంది? పోలీస్ స్టేషన్ నుండి ఇక్కడ ఉప్పల్ పంపించారు, అల్వాల్ పంపించారు, ఆ. ఎల్బీ నగర్ కోర్టుకు పంపించారు. మాకు ఎక్కడ కౌన్సిలింగ్ వద్దు, ఏదో వద్దు, కోర్టుకే పంపించండి అని. సరే అది కోర్టుకు పంపించేశారు. కోర్టుకు పంపించండి. ఇంకేం కేసులు వేసింది అమ్మాయి? 498 తప్ప 498, డొమెస్టిక్ వైలెన్స్, 889 మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఇప్పుడు మెయింటెనెన్స్ అడుగుతున్నాను. వేసారా విడిగా కేసు? వేశారు. మీరేమన్నా డైవర్స్ గానీ కాపురానికి రమ్మని లేదు, గానీ వేసారా? నేను రమ్మని వేసాను. అందులో కౌన్సిలింగ్ ఉంటది కదా, అక్కడ కంపల్సరీ కౌన్సిలింగ్ ఏమైంది? కౌన్సిలింగ్ ఏం లేదు. సరే మీరు అడగొచ్చు కదా మీడియేషన్ కి. ఇప్పటికి అమ్మాయి మీరు ఫేస్ టు ఫేస్ అవ్వలేదా మాట్లాడుకోవడానికి? ఒక 5 నిమిషాలు. మాది మొత్తం కంబైన్డ్ ఫ్యామిలీ. మా ఫోన్ నంబర్స్ అన్ని బ్లాక్ చేసేసారు. ఫోన్ నంబర్స్ అన్ని బ్లాక్ చేసేది. కలుస్తామని వెళ్తే కూడా కలవట్లేదు. సరే పిల్లల కోసం మీరేం చేశారు ఈ 3 years లో? పిల్లలు నేను అమ్మాయి ఇంటి తీసుకెళ్లిపోయింది, దగ్గరికి తీసుకురాదు, చూపించదు, మనం వెళ్తే ఫాల్స్ కేసులు వేస్తారు. ఇప్పుడు మరి ఇంటి దానికి- దగ్గరికి వెళ్తే కూడా రానివ్వట్లేదు. అది కామను. అసలు అమ్మాయి ఇంత స్ట్రాంగ్ చెప్తున్నారు మీరు. నాకు విషయమే అర్థం కాల. ఏమి గొడవలు లేవు, మంచి కుటుంబం అంటున్నారు. తీరా చూస్తే సడన్ గా ఇంటికి వెళ్ళిపోయింది, మొహం కూడా చూడట్లేదు, కేసులు టప్ప కేసులు వేసింది. అసలు కౌన్సిలింగ్ కే అటెండ్ అవ్వట్లేదు, నాకు ఇతను వద్దు అని గోడ కట్టేసుకునే అంత ఏముంది? మా మధ్య అయితే ఏం లేదు మేడం. నేను ఇట్లా కూర్చొని మాయలు మంత్రాలు చేసి కనిపెట్టలేను కదా సార్. మీరు చెప్పే దాంట్లో ప్లస్లు మైనస్లు ఏం చేస్తే బెటర్ అనేది చెప్పగలం. సరే కోర్టులో కేసులు నడుస్తున్నాయి, మీకు అడ్వకేట్స్ ఉన్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? కౌన్సిలింగా లేకపోతే ఏం చేస్తే బెటర్ అని? మీతో పాటు ఎవరైనా వచ్చారా? మీ డాడీ డాడీ వచ్చారు. డాడీ మాట్లాడతారా? ఎందుకంటే మీరు అసలు ఏం చెప్పరా, నాకు ఎక్కడో అక్కడ పాయింట్ ఏం దొరకాల. లేదు. మీరు ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్తే కూడా నేను అందులో పిన్ పాయింట్స్ ఎతుకుతా. మీరు అసలు ఏమీ చెప్పలా, జస్ట్ పెళ్లి డీటెయిల్స్, ఆవిడ కేసులు, ఇందులో ఏముంది ఇన్ఫర్మేషన్? ఎక్కడ బ్రేక్ అయింది అనేది తెలియాలి. సరే మీ నాన్నగారిని పిలుద్దాం నన్ను ఒకసారి, తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. సార్ నమస్తే సార్. మీ అబ్బాయితో మాట్లాడాను ఇప్పటిదాకా. అసలు నాకు ఏ పాయింట్ దొరకలే. ఏం గొడవ జరిగి ఒక కాపురం, 2 పిల్లలు ఉన్న కాపురం నాశనం అయ్యింది? నాకే దొరకలేదు నాన్న. ఇప్పుడు ఆమె పోయేటప్పుడు కొద్దిగా జ్వరం వచ్చింది. అంతే. పోయేటప్పుడు అంత ముందు ఎప్పుడు గొడవలు జరగలేదు ముందు ఒకసారి సంవత్సరం ముందు ఒకటి ఏంటంటే అందరు వచ్చారు. ఒకసారి 15 మంది వచ్చారు. ఎందుకు? ఏది మా బిడ్డది ఏమైంది ఏం కథ అన్నట్టుగా వచ్చారు. ఏది రెండో అమ్మాయిది? రెండో అమ్మాయి అంటే అప్పుడు మేము మాట్లాడినప్పుడు అమ్మా, మేము ఇది 88లో మాట్లాడినాం కదా,
మాట్లాడినప్పుడు ఏమన్నదంటే నాకు నా తరపు నుంచి నేను రైల్వేలో చేస్తా, ఆయన రైల్వేలో చేస్తా. ఆయన ఏం ఓహో మాట్లాడి మీరు పరిచయం వల్ల సంబంధం ఓకే చేసుకున్నారా? అట్లా లేకపోతే ఈ లవ్ మ్యారేజ్ గీలు కాదమ్మా. వాళ్ళు 2-3 నెలల అది నిజామాబాద్లో ఉన్నారు వాళ్ళు. నిజామాబాద్ నుంచి నా ఫ్రెండ్ దగ్గర ఇంటి దగ్గర కిరాయికి ఉన్నారు. సూపర్. నాకు మంచి అబ్బాయిని చూడాలని అంటే నేను మన మనోడే అబ్బాయి ఉన్నాడు తెలుసు కదా. కదా ఆయనకి, మన అబ్బాయి తెలుసు కాబట్టి చూసిండు. మేము ఏం అడగలేదు ఇక. మేము పోయి చూసినాము అంటే నచ్చిందమ్మ అంటే ఆయన అయితే ప్రైవేట్లో చేస్తున్నాము. అప్పటికే వాళ్ళ నాన్న అయితే లేడు. లేడు, చనిపోయింది. 9 ఏళ్ళు ఈ అయింది. అమ్మాయి గురించి వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ అమ్మాయి మంచిది సూపర్ అని అనటానికి మీరంటే చాలా కాలం నుంచి ఆ పక్కింటి ఓనర్ కి పరిచయం. వీళ్ళు తెలియదు కదా, వీళ్ళ కుటుంబం ఏంటి, ఈ అమ్మాయి ఏంటి, ఏం పూర్తిగా తెలియదు. నాకు తెలిసిన వాళ్ళ తమ్మునికి రిలేషన్ కొద్దిగా ఓకే, వాళ్ళ వాళ్ళ కుటుంబం తమ్మునికి. గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు, ఓకే. మంచోళ్ళే అది ఇది అని చెప్పి ఇక్కడికి వచ్చిన ఒక 6 నెలలకి మీకు సంబంధం గురించి చెప్పారు. చెప్పింది. చెప్తే మేము పోయినాము, చూసినాము. ఇగో చూడమ్మా మా పిల్లోడు కూడా ఇల్లు ఉంది, పెద్ద ఆయనకి వేరే ఉంది, ఈయనకి వేరే ఉంది సపరేట్గా. కానీ ఉద్యోగం మాత్రం ప్రైవేట్ కాదు, అప్పుడు టెంపరీగా యశోదలు చేస్తున్నామ్మా. ఆయనది ఇంత ఈ విధంగా ఉంది, అంత తప్పించి పర్మనెంట్ అయితే లేదు అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, చూడయ్యా నా దగ్గర 2 పిల్లలు చేసేంత ఉంది నా దగ్గర, ఈ అమ్మాయికి మాత్రం 5 లక్షలే ఇస్తాం, 5 పైసలకు ఎక్కువ పైసలు ఇవ్వాలి అంటే నేను అనుకున్నామ్మా ఆయన ఉద్యోగం అయితే ఉంది కదా, మరి ఉద్యోగం మీరే పెళ్లి చేసిన నుంచి మీకే వస్తుంది కదా, 5 లక్షల కంటే ఎక్కువ ఇవ్వ, మీ ఇష్టం చేసుకొని లేకపోవాలి. సరే అమ్మా 5 లక్షల్లో కూడా 5 లక్షలు ఇస్తా అన్నదమ్మా. దానికి ఒప్పుకున్న తర్వాత 5 లక్షలు పెట్టి 4,80,000 రూపాయలు బంగారం కొన్నమ్మా. మొత్తం కంబైన్లో పెళ్లి చేసినాం. బాసన్లు నేనే కొన్నా, అల్మార్లు నేనే కొన్నా, మంచం నేనే కొన్నా. సంవత్సరం క్రితం వాళ్ళు పెద్ద మనుషులంతా వచ్చారు కదా, వచ్చి వాళ్ళు వచ్చి ఏ విషయం మీద అమ్మాయి గురించి అడిగారు. అదేంటి సంబంధం చూస్తే చేసేస్తాం అనొచ్చు కదా మీరు. ఆ పిల్ల గురించే అడగడానికి వచ్చారు. పిల్ల గురించి అంటే ఆ పిల్లది అప్పుడు ఆ మూమెంట్ లో 2 ఉన్నాయి, ఆ పిల్లది ఆమెకే ఉంది, ఈ మీద నేను 5 లక్షలే ఇస్తా, ఆమె డ్యూటీ చేస్తుంది అని అప్పుడు మాకు చెప్పేటప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మరి ఆ పిల్ల ఉంది పెళ్లికి, మరి ఈమె డ్యూటీ చేస్తుంది, మనకు ఆమె ఏమి ఇస్తానని మమ్మల్ని అడగలేదు తల్లి. ఆ పెద్ద మనుషులను అడగలేదు, మమ్మల్ని అడగలేదు. మమ్మల్ని అడిగి ఉంటే అప్పుడే మరి వచ్చిన 30 ఎంత వస్తామా, 40,000 వస్తాను. 40,000 అంటే 40,000 డ్రా చేసి 35,000 ఆమె పేరు మీదే చిట్టేసిందమ్మా. ఆమె పేరు మీద చేసి 5 లక్షలు మన మామయ్య నాకు ఖర్చు గురించి నాకు 5,000 కావాలి, 40,000 డ్రా చేసి 5,000 ఆమెకి ఇస్తుంటే 35,000 చిట్టి వేసేవాళ్ళు. 5 లక్షలు చిట్టి వేసిన సరే ఆమెది వేసి 4,60,000 వచ్చిందమ్మా. 4,60,000 వస్తే ఈ ఇద్దరికి కంబైన్లో జాయింట్ అకౌంట్ చేసి అందులో పెట్టినాం. అప్పుడు అబ్బాయి పుట్టినప్పుడు మనకు తెలియకుండా మళ్ళా 20,000 డ్రా చేసారు. ఏంటమ్మా ఇట్లా డ్రా చేసిండ్రు ఏంటంటే మాకు తెలియదు, ఆ ఏటీఎంఏ తెలియదు నాకు అని మాట్లాడింది. ఏటీఎం తెలియకుండా నీ పేమెంట్లు ఇప్పుడు పిల్లగన్నాక పేమెంట్ తీసుకోలేదు కదమ్మా, నీ పేరు మీద నీ బ్యాంకులో 1,60,000 ఉంది, 1,60,000 తీసుకుంటాడు, దొంగతనం చేస్తాడు, మొత్తం కొట్టుకుపోతాడు. ఒక 20,000 తీసుకుపోతాడు. ఎవరి అకౌంట్ లో ఇది? ఆమె అకౌంట్, మీ కోడలు. అసలు ఎందుకు తెలుసుకోవాలనుకున్నారు? 1,60,000 ఆవిడ అకౌంట్ లో, ఆవిడ పర్సనల్ తల్లి ఏదో ఒకటి ఖర్చు పెట్టుకుంది అనుకోవచ్చు కదా. అడగలేదు వాళ్ళు, అడగకుండా వాళ్ళు ఏం చేశారంటే ఎవరో వాళ్ళ అమ్మ వీళ్ళే కన్న తర్వాత ఇంట్లో ఉంటది కదమ్మా, నేను ఇంత ఖర్చు పెట్టుకున్నా అనుకోలేదు. మళ్ళీ తర్వాత వీళ్ళు ఎట్లా చేస్తున్నా మళ్ళీ 10 లక్షలు చిట్టేసిన ఆమె పేరు మీద. ఇప్పుడు 20,000 తగ్గినందుకు మీరు లెక్క అడిగారా? ఎందుకు ఖర్చు పెట్టారు ఆ అమ్మాయి? నేను ఏం అడగలేదు తల్లి, ఈ ఏటీఎం లెక్కలు తీసారు కదమ్మా, ఎప్పుడు తీసుకుంటారు ఎట్లా అంటే నాకు ఏటీఎమే తెలియదు. ఏటీఎం అడగడం అయితే అడిగారు కదా. ఆ అమ్మాయి డెలివరీ అయ్యి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది, ఆవిడకి 1,60,000 అకౌంట్ లో ఉన్నాయి, ఒక 20,000 ఏటీఎం ద్వారా ఖర్చు అయినాయి, అంతేగా మీరు అనేది? ఎందుకు ఖర్చు అయినాయి అని అడిగారు. అయినాయి అన్నారు, ఊరుకున్నారు. అది ఒక పాయిజన్ చుక్క ఆల్రెడీ రెడీగా ఉంది అక్కడ. రెండు తర్వాత ఇది ఇట్లా చేస్తుందని ఆమె మళ్ళా ఇట్లే వాడుకుంటుంది అనే ఉద్దేశం 10 లక్షల చిట్టి ఆమె 35,000 కట్టి 10 లక్షల చిట్టి ఆమె పేరు మీదనే పెట్టినా. మళ్ళీ శాలరీ అంతా 10 లక్షల చిట్టికి కడుతున్నారు, కట్టేస్తున్నా. ఆమె 5,000. మీ అబ్బాయి తెచ్చి 20,000 ఏం చేస్తున్నారు? మా అబ్బాయికి 15,000. 15,000 ఏం చేస్తారు? 15,000 అంటే ఆయనది ఇప్పుడు ఇంటి తరపు నుంచి 35,000 40,000 చిట్టేస్తానమ్మా. ఇది కాకుండా అది మీ కష్టార్జితం. అది మీ అబ్బాయి సంపాదించేది ఏమీ లేదు ఇక్కడ. ఇల్లు లేదు. అసలు మీ అబ్బాయితో ఎందుకు కలిసి ఉండాలి అమ్మాయి? మీకు ఒక్కడే కొడుక అంటే మీరు సంపాదించిన ఆస్తి మీ అబ్బాయికే ఇస్తారు కాబట్టి అనేది ఒకటే. అదే ఎంత ఆస్తి మీకుంది? 40,000 కిరాయి వస్తుంది అంతే. అది మొదలు అదంతా కొడుకే ఇస్తారా, కూతురుకు కూడా ఇవ్వడానికి అవకాశం? కూతురుది వేరే, ఇక కూతురు లేదు.
కూతురుకు లేదు. ఎందుకని ఈ రోజుల్లో 10,000 15,000 అంటే చాలా తక్కువ కదా సార్? ఎందుకు మీ అబ్బాయి అంత తక్కువ శాలరీతో అప్పుడు పనిచేస్తాడు? యశోదలో అది నా 10 ఏళ్ల కింద కదమ్మా. ఇప్పుడు మీ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు? కరోనా పీరియడ్ నుంచి తీసేసిండమ్మా. అవునండి, కరోనా దగ్గర నుంచి 5 ఏళ్ల నుంచి మీ అబ్బాయి ఏం పని చేస్తున్నాడు? ఇంతకు ముందు అమ్మ అబ్బాయి పుట్టింది కదా, అది కరోనా పీరియడ్ లో అమ్మాయి గర్భిణితో ఉన్నది. అవును. కరోనా పీరియడ్ లో ఉమ్. ఒక్క రోజు కూడా బస్సు ఎక్కనియలేవాడు. ఎక్కకుండా ఓ, బస్సు ఇప్పుడు మీ కోడలికి ఆటో డ్యూటీ చేస్తున్నాడు, అమ్మాయిని పువ్వులాగా చూసుకోవడానికి అబ్బాయి టైం సరిపోతుంది మొత్తం అంటున్నారు. సంవత్సరం అంతా ఇప్పుడు కన్నదాకా మొత్తం హాస్పిటల్ డ్యూటీ పోలేదమ్మా. సార్ పొద్దున- ఉద్యోగాలు చేసే మగాళ్ళ భార్యలు కూడా కంటున్నారు కదా సార్, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కరోనా పీరియడ్ లో బస్సు ఎక్కిస్తే ఏమన్నా నా భార్యకి ఏమైంది? కరోనా వదిలేయండి సార్, 2021 వదిలేయండి, 22లో సంపాదించాలిగా. ఏమైనా సంపాదిస్తున్నాడు? సంపాదించ ఇదే తిరుగుడు అయిపోయింది ఆయన. 23లో కేసులు అయినాయి, ఆ, 21లో 22లో అయితే కేసులు లేవు. జాబ్ కూడా ఏమి చెయ్యట్లేదు. లేదు. ఆమె పోయిందంటే ఇంకా జ్వరం వచ్చి మా భార్యకు అప్పుడు ఆపరేషన్ అయింది. కాల ఆపరేషన్ అయింది. కాల ఆపరేషన్ అప్పుడు ఏది జనవరి 1st అయిందమ్మా. 23 జనవరికి 1 ఇయర్ బ్యాక్ వాళ్ళు ఎవరో 15 మంది వచ్చారు అన్నారు కదా, ఎందుకు వచ్చారు? ఏ టాపిక్ మాట్లాడడానికి? వాళ్ళు ఈ పిల్ల గురించే మాట్లాడితే నేనన్నా ఏ పిల్ల గురించి? చిన్న పిల్ల గురించి పెళ్లి ఎప్పుడు అని. పెళ్లి ఎప్పుడు చేస్తారు మరి? డబ్బులు దాచారు. అప్పుడేమో మీరేమో పల్లెలో మీరు ఈ కట్నం ఆ కట్నం ఏమని నాకు అడగలేదు, ఆమె దగ్గర ఉందని చెప్పారు. నేను వాళ్ళతో యుక్తంగా నేనేం మాట్లాడతా, మొత్తం భోజనము 1000 మంది తెస్తుందా, ఏం కట్నం అయితే ఉన్నదని చెప్పిందమ్మా. మీరే అన్నారు కదా ఆమె దగ్గర కట్నం ఉంది కదా, వచ్చిన 1000 మందికి రాని వాళ్ళతో యుక్తంగా నేను పెళ్లి చేస్తాను అని చెప్పిన. వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయింది అమ్మా. ఓకే. మీరు ఆయన ఎంత చెప్పిండు, మీరు చెప్పలేదు ఎప్పుడు. కట్నం ఎవరి దగ్గర ఉందన్నారు? ఏది ఆమె దగ్గర పిల్ల ఇద్దరికి ఆమె భర్త చనిపోయింది కదమ్మా. బెనిఫిట్స్ పిల్ల పేరు మీద ఉన్నాయి ఉన్నాయి అనేది అని మీ చెప్పారు ఉద్దేశం. మనకు, అంతే. పెళ్లి ఖర్చులు ఇవి అక్క పెట్టుకుంటే చాలు అనేది మీ ఉద్దేశం. వాళ్ళు- మీరేమన్నారంటే నేనే అన్నా ఆ, నేనేమన్నా అంటే పెళ్లి ఖర్చు వాళ్ళతో యుక్తంగా భోజన ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా అని అంటే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయిన సంవత్సరానికి ఈ పని అయింది, అంతే. సరే, సంవత్సరంలో పెళ్లి చూపులు పెళ్లి గానీ ఏమి నేను రాదు 2-3 చూపించిన ఆ పిల్లకి. పిల్లకి. నువ్వు చూపిస్తే నేను చేసుకుంటాను, మరి ఎవరు చూస్తే చేసుకుంటారమ్మా అని కూడా నేను తల్లి అని 2-3 చూపించినా కూడా ఒప్పుకోలే. వాళ్ళు చూసుకోవట్లే, మీరు చూపించినవి వాళ్ళకి నచ్చలేదు. నచ్చలే. మరి ఇంకెవరిని లేకపోతే నువ్వన్నా చూసుకోమ్మా, మేము చూస్తాము. నేను చెప్పిన కదా వాళ్ళతో యుక్తంగా నువ్వు చూస్తే నేను చేసుకోను అని మాట్లాడిందమ్మా. సార్ ఏమేం కేసులు ఫైల్ చేశారు? ఒక 498 490 స్టేషన్ వేసి వెళ్ళి- నా మీద వేసింది, నేను కొట్టిందట నా కోడల్ని, మా భార్య కొట్టిందట, అది మా బిడ్డ కొట్టిందట ఆమెను. మా బిడ్డ అయితే అమ్మ ఏదైనా ఫంక్షన్లు పడితే మొత్తం ఆమెకి చీర కట్టుకోరాదు, మా కోడలికి చీర కట్టించి బంగారం పెట్టి అన్ని పెట్టి తీసుకుపోయి ఆమె కొట్ట కూడా వచ్చి పెట్టి ఆమె కొట్టిందని చెప్పింది, భార్య కొట్టింది. ఆమె అసలు పొద్దున్న లేచి మా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారమ్మా, ఇద్దరు ఏదాని పని అని కొట్టి ఇంట్లోకి రారు వాళ్ళు. ఒక ఖాళీ లేచి ఇల్లు ఊడ్చుకొని ఆమె డ్యూటీ పోతుంది కదమ్మా. ఇద్దరు పిల్లలు ఆయన స్నానం చేపించుకొని స్కూల్కి తీసుకుపోయి అంతా ఆయనదే, వేరే ఏం లేదు. ఆమెకి మళ్ళీ ఆమె మందం మధ్యాహ్నం వరకు ఉండకపోతుంది. ఆమె మందం పెట్టుకొని 2 టిఫిన్లు పెట్టుకొని ఈమె లేచి టిఫిన్ చేయగానే టిఫిన్ తిని మళ్ళీ ఈయనే బస్సు ఎక్కించి లేకపోతే బస్సు ఎక్కించి వస్తుండే, అట్లా చేస్తుండే. అదే అయిపోయిందమ్మా. ఇప్పుడు పోయిన నుంచి మీరు అన్నట్టు 23 నుంచి ఈయన డ్యూటీ ఎక్కడ చేస్తున్నాడు, ఇదే పని అయిపోయింది. అంతకు ముందు ఇక్కడ చేయలేదు తిరుగుడు. కదా అంతకుముందు కూడా సార్. ఇస్తుండే. కోర్టులో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి డేట్ ఉంటది. ఈయన ప్రతి డేట్ కి వెళ్ళి పీకేది ఏమీ లేదు అక్కడ. జాబ్ ఇప్పుడన్నా చేయొచ్చు కదా సార్, ఎందుకు చెయ్యట్లా? ఇప్పుడు ఇదే పని అయిందమ్మా. ఇది పిల్లలతోటి ఇదే. ఆయన ఇది చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆయనది ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఇప్పుడు 6 లక్షలు 4,50,000 60,000 వస్తే ఫిక్స్లు పెట్టిన వాళ్ళ దగ్గర, అది నా దగ్గరనే ఉంది. ఇప్పుడు 10 లక్షల చిట్టు కూడా ఇంకా 2 నెలలు కట్టేస్తానంగా. మామయ్య నాకు పని నొప్పి ఉంది, డాక్టర్ దగ్గర చూపిస్తే 30,000 ఖర్చు అవుతుంది అంటే 30,000 అంటే 15,000 ఇస్తున్నాయి, తర్వాత చేయంటే 15,000 తీసుకొని అది ఇచ్చేసిండు. ఆ నెల నేనే కట్టినా, లాస్ట్ నెల నేనే కట్టినా, మనకు 9,60,000 వచ్చింది. అవి నా దగ్గరనే ఉన్నాయి. ఆమె తీసుకుపోయింది ఏం లేదు. ఆడికి పోయినాక ఎవరు మార్చిండో భగవంతుని తెలుస్తాను. సరే సార్, ఇప్పుడు మీ అబ్బాయికి ఏది చేస్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏమన్నా 3 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు ఏం అద్భుతం జరుగుతుంది? ఇప్పుడు ఆ ఉప్పలకు పోయినాం, అక్కడ పోయినా ఇక్కడ పోయినా, ఆమెతోటే మాట్లాడేది కానీ ఈయనతో ఒక్కరోజు కూడా మాట్లాడు. వాళ్ళు కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ మీరు ఎట్లా మాట్లాడేదమ్మా, ఇద్దరిని మాట్లాడాలి కదా. వాళ్ళు 2-3 సార్లు పోయినాము. ఆమె లేదు మీరేం మాట్లాడవలసింది, నేను విడాకులే ఇస్తా, నాకు కోర్టే తీర్పిస్తా అని మాట్లాడుతున్నారు. సరే, విడాకులు తీసేసుకోవచ్చుగా. విడాకులు తీసుకుంటే పిల్లలు నాన్న ఇద్దరు ఆ పిల్లల గురించి నాకు బాధ, అంతే. చిన్న పిల్లలు 6 పిల్లల్ని ఇచ్చేస్తే పెంచుకుంటారా మీరు? విడాకులు ఇచ్చి. వాళ్ళు పోనీ ఏం చూసి పెంచుతారు పిల్లలు? ఆమెకి ఇప్పుడు 40,000-45,000 వస్తుందా, ఎవరికి? కిరాయి వస్తుంది కదా, ఆమెకే ఇచ్చేస్తా.
నా పేరు మీద మీరు అన్నట్టు నా పేరు మీద ఇల్లు ఉంది కదమ్మా. పెద్ద అబ్బాయి వైపు ఉంది, ఈయన పేరు మీద నా పేరు మీద ఉంది. సరే సార్, మీ అబ్బాయితో మాట్లాడతాను, కూర్చోండి. సార్, మీరు ప్రాపర్ విషయాలు చెప్పకపోతే మీ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ కాదు. మీ నాన్నగారిని అందుకు పిలిచాం. మీ వరకు మీరు మీ లైఫ్ స్టైల్ వేరు, మీ నాన్నగారి లైఫ్ స్టైల్ వేరు. అర్థమవుతుందా? జమానా అనేది ఒకప్పుడు 30 ఇయర్స్కో 50 ఇయర్స్కో మారితే ఇప్పుడు 5 ఇయర్స్ కూడా ఉండట్ల. మీకు మీ తర్వాత జెన్ జెడ్ అని జెన్ జీనో ఏదో అంటున్నారు కదా, ఎంత వేరియేషన్ ఉంటుందో తెలుసా ఇప్పుడున్న జనరేషన్ కి? వాళ్ళు అసలు ఎంత పాయింట్ మోరల్ వాల్యూస్ కూడా లెక్క కూడా చేయరు. వాళ్ళకి ఏది తోస్తే అదే. పేరెంట్స్ అన్నా లెక్క ఉండదు, సొసైటీ అన్నా లెక్క ఉండదు. ఓన్లీ డబ్బు, ఎంజాయ్ చేయడం, డబ్బు ఎంజాయ్ చేయడం. ఆ డబ్బు ఎక్కడి నుంచి అన్నా రానివ్వండి. ఆ జనరేషన్లో ఉన్న పరిస్థితి మనం. లైఫ్ అనేది మనుషులుగా పుట్టడం ఎంజాయ్ చేయడానికి, ఎవడో మనల్ని కంట్రోల్ చేయడానికి కాదు. ఆ జనరేషన్ని మీ నాన్నగారి జనరేషన్ని పెడితే ఎక్కడ సెట్ అవుతుంది? అదృష్టం ఏంటంటే మీ వైఫ్ ఈ జనరేషన్ అమ్మాయి కాదు, మీ జనరేషన్ అమ్మాయి. మీ జనరేషన్ అంటే ప్రెసెంట్ జనరేషన్. మీ నాన్నగారి జనరేషన్ అంతా ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆయనే లీడర్. ఫైనాన్స్ అంతా ఆయన రూపాయి జాగ్రత్త చేస్తూ వేస్ట్ ఖర్చులు అవనివ్వకుండా లైఫ్లో ఎవరన్నా సంపాదించనివ్వండి. లీడర్షిప్ పెద్ద ఆయన దగ్గర ఉంటుంది. అక్కడ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు. పద్ధతిగా కుటుంబాన్ని సొసైటీలో గౌరవంగా నిలబెట్టడం, దాన్ని అలా తీసుకొని వెళ్ళి వారసులకు ఇవ్వడం. మళ్ళీ ఆ వారసులు కూడా ఆ డబ్బు వేస్ట్ చేయకూడదు. మళ్ళీ దానికి ఇంకో రూపాయి యాడ్ చేసి వాళ్ళు ఇంకో జనరేషన్కి ఇవ్వాలి అనే ఆలోచన ఉన్న 7 తరాలు చూడండి అంటాం చూసావా? ఈ 7 తరాలకి మీ నాన్న పర్ఫెక్ట్గా సరిపోతారు. వాళ్ళు పూర్తిగా తినేదేమి ఉండదు. ఈ రోజుకి మనకి ఎంత కావాలి అంత చాలు ఖర్చు పెట్టుకోవడానికి. నెలకు ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, సంవత్సరానికి ఒకసారి ఊర్లు వెళ్ళొచ్చు. అంటే ఒక ఎంజాయ్మెంట్ అనేది లిమిట్తో కూడిన లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ జనరేషన్ పర్ఫెక్ట్ జనరేషన్ అని నా ఉద్దేశం, ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు జనరేషన్కి అది సెట్టే కాదు. రూపాయి సంపాదిస్తే అందులో ₹10 ఖర్చు పెట్టాలా, పావలా దాయాలా, ఇంతే. మీ నాన్నగారి జనరేషను రూపాయి సంపాదిస్తే 70 పైసలు 80 పైసలు దాయాలి, 10 పైసలు లావిష్గా ఖర్చు పెట్టుకోవాలి, 10 పైసలు అత్యవసరాలు వస్తాయి కొన్ని, హాస్పిటల్ ఖర్చులో ఇంకొకటో. అప్పుడు మిగతా 50 పైసల నుంచి తీస్తాడు తప్ప ఒక 50 పైసలు అయితే అసలు కదలు. మనోళ్ళు విచ్చలవిడితనానికే 50 పైసలు ఖర్చు పెడుతున్న జనరేషన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి ప్రెజర్ కింద లెక్క. అర్థమవుతుందా? భర్త సంపాదిస్తే భార్య చేసే పనులు, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం, ఆ అమ్మాయి భర్తకి వచ్చేసరికి అన్ని సేవలు చేయడం, ఇట్లా మీరు చేస్తున్న పని అది. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఈ పని చేయొచ్చు, కానీ భర్త చేస్తే యాక్సెప్ట్ చేసే సొసైటీలో మనం లేం. భర్తను తక్కువగా చేసి చూస్తాం. భర్త అనేవాడు సంపాదించాలి, ఆడవాళ్ళు సంపాదించకపోవడమనే తక్కువగా చూస్తున్న రోజులు ఇవి. ఎవరికాళ్ళు సంపాదించాలి, ఇద్దరు సంపాదిస్తేనే ఈ రోజున రెస్పెక్ట్, గౌరవం. ఇంకా కొంచెం ఆడవాళ్ళు సంపాదించే కెపాసిటీ తెచ్చుకొని, సంపాదించకపోయినా పర్వాలేదు పిల్లల్ని వాళ్ళని చూసుకొని అత్తమామల్ని బాగా చూసుకుంటే దేవత కింద లెక్క ఆ పిల్ల. ఆ అమ్మాయి ఏమో వాళ్ళ నాన్నగారి జాబుతో టాప్ మోస్ట్ లో సంపాదిస్తుంది. అక్కడేమో అమ్మ చెల్లెలు ఉన్నారు. ఆ సంపాదన తినాల్సిన వ్యక్తులు వాళ్ళిద్దరు. కనీసం 50% నువ్వు తీసుకుని 50% ఇంటికి పెట్టమ్మా, దాచుకోమ్మా అంటే ఇంత గొడవ అయ్యి కాపురం రోడ్డు మీదకి వెళ్ళిపోయేది కాదు. మీరు 6 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో 3 ఇయర్స్ విడిపోయారు, 3 ఇయర్స్లో 2 పిల్లల్ని కన్నారు. ఆ అమ్మాయి ఫైనాన్సే ఇక్కడ పెద్ద ఇష్యూ, నీ జాబే ఇక్కడ పెద్ద ఇష్యూ. మీ నాన్న దాచిపెట్టిన డబ్బుతో నీ అకౌంట్లోకి రాదు, అది ఆయన ఉన్నంత వరకే. ఆ తర్వాత కూడా నాదే కదా మేడం అంటే నీకు వాల్యూ ఎక్కడుంది? మీ నాన్నగారు కష్టపడి ఒక జాబ్ తెచ్చుకొని సంపాదించి ఒక ఇల్లు కొని అమ్మని కొడుకుని కూతురికి పెళ్లి చేసి ఇన్ని చేశారు కదా, నువ్వేం చేస్తున్నావు? పనోళ్ళ పని చేస్తున్నావు. పనోళ్ళకి ఎంత ఇన్కమ్ అక్కడ మీ ఇంట్లో? 5,000. ఆ పనికి కండువా వేసేసుకొని మాట్లాడితే అట్లా? నువ్వు ఒక 20,000, 30,000, 50,000 సంపాదిస్తే నువ్వు చేసే పని ఆటో వాడు చేస్తా. ఇంకొంచెం జాగ్రత్త అంటే మనమే ఒక డ్రైవర్ని పెట్టుకుంటాం కారు కొనుక్కొని. ఇంతకంటే పీకి నువ్వేం పని చేసావు చెప్పు? దీనికి ఇంత గొప్ప మార్కులు వేయాల్సిన అవసరమే లేదు. మీ నాన్నకి మార్కులు పడుతున్నాయి, మీ అమ్మకి మార్కులు పడుతున్నాయి, మీ ఆవిడకి మార్కులు పడుతున్నాయి, మీ అత్త మరిదికి కూడా మరదలకు కూడా మార్కులు పడుతున్నాయి. మీకు మార్క్సే పడవు. కాపురం పోవడానికి రీజనే ఇది. ఈ పిన్ పాయింట్ మేబీ నేను చెప్తే మీకు నచ్చకపోవచ్చు, మీకు ఎవరు ఇది ఇంత ఎక్స్ప్లెయిన్ చేయరు. చాలా సెన్సిటివ్ పాయింట్, చిన్న పాయింట్ ఇది. అదేంటి మేడం, మీ నాన్నగారు ప్రతి రూపాయి లెక్క చెప్పారు. ఆ పిల్ల ₹1 తినలా మీ ఇంట్లో ఎవరు, దాచి పెట్టారు. కానీ ఆ అమ్మాయి తినలేదు. భర్త రూపాయి ఆ పిల్ల తినాలి, అది తినలేదు. ఇంట్లో ఏం పని చేయదంటే అసలు అమ్మాయి పనే చేయవసరలే. ఆవిడకి వచ్చే 60,000లో 2,000 పనులకు పెడితే ఆ ఇల్లు ఉడుచుడు ఆ పనులు అయిపోతాయి. 5,000 ఎవరికన్నా ఇస్తే బేబీ కేర్ అయిపోద్ది. ఇంకో 2,000 ఎవరికన్నా ఇస్తే డ్రైవింగ్ పని అయిపోతుంది. ఆ 20,000 నువ్వు సంపాదిస్తే ఈక్వల్. అర్థమవుతుంది సార్? ఇది ఆ అమ్మాయికి ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంత సెన్సిటివ్ పాయింట్ తల్లి ఇది. నీ భర్త మంచోడు, మీ అత్తమామలు మంచోళ్ళు, వాళ్ళు ₹1 తినలేదు, నీది దాచిపెట్టారు. సో ఇంత మంచి కుటుంబానికి ఆ 2 పిల్లలకి ఈ కుటుంబం చాలా అవసరం అని ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే
ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే రమ్య గారు చెప్తారు. ఇంత సెన్సిటివ్ పాయింట్ పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఆ అమ్మాయి ఏం చెప్తుంది? నా డబ్బు తినేశారు, నా ఇది చేసేశారు, ఇంక ఆళ్ళు చెప్పిందే ఆ ఇంట్లో నడిచేది. నేను జస్ట్ ఒక బొమ్మలాగానే ఉన్నాను. నాకు అసలు ఆ ఇల్లే వద్దండి అని. ఈ రోజుల్లో ఎవరు నాన్న అత్తమామలతో కలిసి ఉండేది? అలాంటి ఒక బంగారం దొరికినప్పుడు ఆ పిల్లని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని ఉండాల. ఆ పిల్లకి ఎనకాల నాన్న లేడు కాబట్టి, అమ్మ అయితే ఉందిగా. అమ్మా, నాన్న కూడా ఉండవసరంలే. వీళ్ళే ఒక రోజు వెక్స్ అయిపోయినాక డెసిషన్ తీసుకొని సర్దుకొని వెళ్ళిపోతారు. ఆ పిల్ల కాళ్ళ మీద ఆ పిల్ల బతకగలదు. ఇద్దరు పిల్లలు మంచి కాన్వెంట్‌లో యేసుకొని బతకగలదు. నువ్వు లేకుండా ఆ అమ్మాయి రాయల్‌గా బతకగలదు. నువ్వు బతకలేవు. మీ అమ్మా, నాన్న లేకపోతే నువ్వు సున్నా. మీ నాన్న సంపాదించిన ఆస్తి లేకపోతే. వాళ్ళు సంపాదించిన దానికి ఓ రూపాయి మనం యాడ్ చేస్తేనే రెస్పెక్ట్. అది ఆడాళ్ళైనా, మగాళ్ళైనా. ఆళ్ళ సంపాదన అనేది మనకి బ్యాక్ బోన్ కింద ఉపయోగపడాలి. దాని మీదే బతికేద్దామంటే మన పుట్టుకెందుకు? ఇక్కడ ఇద్దరు పిల్లలు తండ్రి లేకుండా బతుకుతున్నారు అక్కడ. గౌరవంతో బతుకుతున్నారు. బతకలేని పోతుంది ఎవరు అంటే మీరు. సో, ఇదొక్కసారి రియలైజ్ అవ్వండి. ఇది నేను ఆ అమ్మాయికి కూడా చెప్పగలిగితే, తల్లి అబ్బాయి నుంచి జాబ్ చేస్తాడు. నీకు ఇంట్లో ఉన్న కష్టాలేంటి? చాలా చిన్న విషయాలు చెప్తది ఆ పిల్ల. ఫైనాన్స్ తప్ప ఏమీ చెప్పదు. అంతా మా మామయ్య గారు డీల్ చేస్తారండి. నాకు ఏ స్వేచ్ఛ లేదు. మా ఆయన ఏమీ సంపాదించడు. తీసుకెళ్ళుడు, తీసుకొచ్చుడు ఇంతకు మించి ఏమీ లేదు. నేను ఏదైనా కొనుక్కోవాలన్నా అందరికి తెలియాలి. నేను ఒక ఏటీఎం కార్డ్‌లో ఒక 20,000 70,000 సంపాదించే పిల్ల ఒక 20,000 ఖర్చు పెట్టాలన్నా లెక్కలు చెప్పాలి. ఇప్పుడు ఎవ్వరికీ చెప్పవసరలా. హ్యాపీగా ఆ ఇంట్లో అమ్మాయి లీడరు. మహారాణిలాగా ఒక రాజ్యాన్ని పరిపాలిస్తుంది. నీతో ఏం అవసరం? ఎవరికి అవసరమో వాళ్ళు తగ్గాల. తగ్గి వెళ్ళాలి. వెళ్ళి బతిమలాడాలి. బతిమలాడడానికి డోర్‌లేసేశారు. అర్థమవుతుందా? మొత్తం లాక్ జేసేసి, బ్లాక్ జేసి పెట్టారు. మరి ఈ సీన్‌ని నేను ఎట్లా అప్రోచ్ అవ్వాలి మేడం? మీరు మా మైనస్‌లు చెప్పారు అర్థమైంది. నేను రియలైజ్ అయ్యి ఆ అమ్మాయిని తెచ్చుకోవాలంటే, నేను మారాను అని అమ్మాయికి చూపించాలంటే ఎలా? మీకు ఇంకొక సలహా కూడా ఉంటది. ఇప్పుడు కొత్తగా జాబ్ చేస్తే, ఆ అబ్బాయి ఏమి చేయడండి అని అమ్మాయి కేసుల్లో రాసే ఉంటది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏదైనా జాబ్ చేస్తే పిల్లలకి నేను మెయింటెనెన్స్ ఇవ్వాలేమో అని నువ్వు చేయకుండా ఉంటే నీకు వాల్యూనే పెరగదు. జీరో వాడివి జీరో దగ్గరే ఉంటావు. నేను ఇలా కూర్చోబెట్టి మీ నాన్నో, మీ ఆస్తినో చూపించి ఆ పిల్లని తీసుకొచ్చి నీతో కాపురం చేయించడం ఎవడి వల్ల కాదు. మీరు మారండి, జాబ్ చేయండి. ఇదిగోండి నేను 15,000, 20,000 సంపాదిస్తున్నా పలానా షాప్‌లో. మీరు సంపాదించినా, సంపాదించకపోయినా కోర్టు ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేస్తే పిల్లలకి ఆర్డర్ చేస్తది. మేడం నాకు జాబ్ లేదు మేడం. మా నాన్న తిండి మీద నేను బతుకుతున్నానంటే కుదరనే కుదరదు. రిక్షా తొక్కి ఆళ్ళకి డబ్బులు కట్టండి. లేదా జైలుకెళ్ళు. ఇలా తెలుసుకోండి ఫస్ట్. మీరు జాబులు చేయకపోతే మెయింటెనెన్స్ నుంచి తప్పించుకోవడం కుదరదు. 2 మీ నాన్నగారికి ఒక డౌట్ ఉంటది. మేడం మేమేం వద్దనలేదు కదా! రమ్మంటున్నాం. మేము తిండి పెడతామంటున్నాం. రెంట్లు మేమే కడతామంటున్నాం. అమ్మాయి రూపాయి మేము తీసుకోలేదు కదా! మా పిల్లల్ని మేము పోషించుకోగలం, చదివించుకోగలం. పిల్లల్ని మాకు ఇచ్చేయండి అని. తల్లికే కస్టడీ ఉంటది తప్ప సంపాదించిన తండ్రికి విజిటేషన్ రైట్స్ కూడా ఉండవు. మీరు మెయింటెనెన్స్ కట్టినాకే మీకు విజిటేషన్ రైట్స్ ఉంటాయి. కనీసం ఈ రోజుకి మీరు విజిటేషన్ రైట్స్ అడగల. ఎలా ఫైట్ చేయాలో ఇప్పుడు చెప్తా. మైనస్‌లే చెప్తున్నాను ఇంకా నేను. లీగల్ ప్రాసెస్‌లో ఆ అమ్మాయి మీకు కావాలి అంటే మీరు జాబ్ చేయాలి. మీకెవరన్నా చెప్పుంటే జాబ్ చేస్తే మెయింటెనెన్స్ కట్టాలని అది మర్చిపోండి. మీరు జాబ్ చేసినా, చెయ్యకపోయినా పిల్లలకి మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతది. మేడం ఆ అమ్మాయి ₹1,00,000 సంపాదిస్తుంది. నేను జీరో అంటే కూడా పిల్లలకి మీరు మెయింటెనెన్స్ కట్టాల్సిందే. ఆ అమ్మాయి ₹1,00,00,000 సంపాదించినా తండ్రి బాధ్యత కొంత ఉంటుంది. 2 ఒకవేళ మీరు కనీసం అమ్మాయితో ర్యాపో పెంచుకొని మాట్లాడాలి అంటే మీరేదైనా జాబ్ చేస్తుంటే, ఇదిగో అమ్మా మారాడు, వర్క్ చేసుకుంటాడు, ఇద్దరు కలిసి ఉండండి అని చెప్పగలం. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? ఓకే. 2 మీరేసిన ఆ రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కేస్ ఉంది కదా! అందులో పిల్లల విజిటేషన్ రైట్స్‌కి ఒక పిటిషన్ ఎయ్యండి. కస్టడీ అవసరంలా. పిల్లల్ని విజిటేషన్ రైట్స్‌కి వెయ్యండి అని దాంట్లో ఒక పిటిషన్ ఎయ్యండి. విజిటేషన్ రైట్స్ మీకు ఆర్డర్ అవ్వాలంటే ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది. మనం ఇంటీరియర్ మెయింటెనెన్స్ కడుతూ ఉంటే విజిటేషన్ రైట్స్ ఇస్తారు. ఈ 2 టాలీ అవుతాయి. 3 రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్‌లో మీడియేషన్‌కి రిక్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా జడ్జి గారు అక్కడే ఉంది మీడియేషను. మీడియేషన్‌కి రిఫర్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు కొంచెం ఈ 1, 2 మంత్స్‌లో ఏమన్నా రియలైజ్ అయితే మారిన వ్యక్తిగా అక్కడ కనిపిస్తే ఫోన్‌లు ఏమన్నా స్టార్ట్ అవుతాయేమో నా ఉద్దేశం. ఇప్పుడప్పుడే ఆ అమ్మాయి మీతో కాపురానికైతే రాదు. విడాకులే ఇస్తది. ఆ టాపిక్ కూడా మాట్లాడతా. ఇలా ఏదన్నా ఒక ఛాన్స్ ఉంటే మాట్లాడుకొని మాక్సిమం ఇంకో 1, 2 ఇయర్స్ అయితే ట్రై చేయండి. 3 ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకో 2 ఇయర్స్ ట్రై చేసుకోండి. మీరనే పిల్లల కోరిక కోసం. మీరు మారి ఇలా ట్రై చేస్తే ఆ అమ్మాయి ఏమన్నా యాక్సెప్ట్ చేస్తే పిల్లల అదృష్టం తల్లిదండ్రులిద్దరూ ఉంటారు. లేకపోతే మిమ్మల్ని సేవ్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ కోర్టుల చుట్టూ తిరిగేదానికంటే ఆవిడ మ్యూచువల్ డైవర్స్ ఫ్రీగా ఇస్తానన్న ఓ పావలా 10 పైసలు అడిగి మీ దగ్గర ఆల్రెడీ ఆ అమ్మాయి దాచుకున్న డబ్బులు కొంతున్నాయి. అవి ఇచ్చేసన్నా మ్యూచువల్ డైవర్స్‌కి వెళ్ళిపోవడం బెస్ట్. నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు. మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళడం తప్ప. 3 ఇయర్స్ ట్రై చేయండి చాలు. మీరు 3 ఇయర్స్ ట్రై చేసిన విధానం కరెక్ట్‌గా లేదు. అందుకని నేను ఇంకొక 2 ఇయర్స్ అడుగుతున్నా. ఆ 2 ఇయర్స్‌లో మీరు చేయాల్సిన పని
జాబ్ చేయడం, పిల్లలకి ఇంటీరియర్ మెయింటెనెన్స్ కట్టడం, విజిటేషన్ రైట్స్ తీసుకోవడం, పిల్లలతో ర్యాపో పెంచుకోవడం, మీ ఆవిడతో మీడియేషన్కి ట్రై చేయడం రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ ద్వారా. ఇలా ఒక 2 ఇయర్స్ ట్రై చేసి కూడా వర్కౌట్ అవ్వకపోతే ఆవిడ అడిగింది ఆవిడకి ఇచ్చేసి మీ లైఫ్ మీరు చూసుకోండి. మీ కేసులో ఇది బెస్ట్. మేడం మీరు ఇప్పుడు మాట్లాడొచ్చు కదా అమ్మాయితో అంటే కరెక్టే కాదు, సెట్ అవ్వదు కూడా, యూజే లేని నా పరువు తీయడానికి టీవీ షోకి వెళ్ళాడు అంటది. అర్థమవుతుందా? ఒక డోర్ ఓపెన్ చేయడానికి నేను రెడ్ కార్పెట్ మార్గం చెప్తున్నా. కంకర రాళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కాస్త నడుచుకొని సెట్ చేసుకొని వెళ్ళు బాబు అని. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఫోన్ చేశాను అనుకోండి, టీవీ షో దాకా వెళ్ళారని ఇక్కడ ఒక పెద్ద గేట్ వేస్తుంది. ఈ గేట్ పగలగొట్టడానికి మళ్ళీ ఇంకో సంవత్సరం వేస్ట్. అర్థమవుతుందా? సో మేము మాట్లాడడం మీ కేసులో కరెక్ట్ కాదు. ఇలా నేను చెప్పిన వేలో వెళ్తే బెటరు. అలా ఒక 1-2 ఇయర్స్ చూడండి. అవ్వకపోతే మ్యూచువల్కి వెళ్ళండి. లేదు మేడం కొంచెం 50-50గా ఉంది ఈ 1 ఇయర్లో నేను ట్రై చేసిన విధానానికి, మీరు ఇంకోసారి ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది అనిపిస్తే ఈ షో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మా వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉండి నేను మాట్లాడడానికి ఒక అవకాశం. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న.